డీటెయిల్స్ చేస్తాను కాబట్టి లాస్ట్ వరకు వినండి అంటే దీని యొక్క బెనిఫిట్ పొందండి. మరి ఇంత గొప్ప అవకాశం మనకి ఇస్తుంది ఎవరంటే ఫ్రెండ్స్ స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్. ఇది స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో జెన్యూన్ రిజిస్టర్డ్ కంపెనీ. 7 years గా మార్కెట్ లో అద్భుతంగా మంచి చరిత్ర సృష్టిస్తూ ఇప్పుడు మనకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని అందిస్తుంది. సో ఆ ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి స్కైసే రిటైలర్ అప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, సో స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ అనేది ఒక మదర్ కంపెనీ. స్కైసే యాప్ అనేది ఇది మనకు ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది. యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ రెండింటిలోనూ ఉంది. అంటే యాపిల్ ఫోన్ లో ఉంది ప్లస్ ఆండ్రాయిడ్ లో కూడా మనకు ఈ అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంది. సో స్కైసే యాప్ అనేది ఒక ఫోన్ పే గూగుల్ పే లాంటి అప్లికేషన్. మరి ఫోన్ పే గూగుల్ పే అనేది ప్రతి వ్యక్తి వాడుతూ ఉన్నారు ఇవాళ రేపట్లో. సో ఫోన్ పే గూగుల్ పే లేని వ్యక్తి అనేది లేరు. ఈవెన్ మనకు 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పేమెంట్స్ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం నుంచి చేస్తా ఉన్నారు. సో మన అప్లికేషన్ కూడా సేమ్ ఫోన్ పే గూగుల్ పే లాంటి అప్లికేషన్. మరి ఫోన్ పే గూగుల్ పే లాంటి అప్లికేషన్ అన్నప్పుడు ఫోన్ పే గూగుల్ పే అన్నప్పుడు మళ్ళీ యాప్ ఎందుకు వాడాలంటే ఫోన్ పే గూగుల్ పేలో లేనటువంటి ఫ్యూచర్స్ లేనటువంటి బెనిఫిట్స్ మన యాప్ ద్వారా మనకు బెనిఫిట్స్ అనేది ఉంది. సో ఏంటి ఆ బెనిఫిట్స్ అనేది పిన్ టు పిన్ డీటెయిల్స్ చెప్తాను. సో లాస్ట్ వరకు వినండి. సో ఆ బెనిఫిట్స్ కనుక మీకు నచ్చితే రేపటి మీటింగ్ లో మీతో పాటు మీ టీం ని తీసుకురండి, మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి. సో మీకు ఏదైతే బెనిఫిట్ ఉందో వాళ్ళకి అదే బెనిఫిట్ ఉంటుంది. సో అందరి బెనిఫిట్స్ మీద మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. బట్ ఆ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే కంప్లీట్ బిజినెస్ ప్లాన్ అనేది మనము తెలుసుకోవాలి. కాబట్టి పిన్ టు పిన్ బిజినెస్ ప్లాన్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ రోజు ఇవ్వబోతున్నాను. రైట్ ఫ్రెండ్స్, అంటే బిజినెస్ ప్లాన్ విషయానికి వస్తే ముందుగా కంపెనీ లీగలా కాదా, ఎందుకంటే మార్కెట్ లో చాలా కంపెనీస్ వస్తూ ఉన్నాయి, బంద్ అవుతా ఉన్నాయి కాబట్టి చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ కంపెనీ లైవ్ అడ్రస్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క కంపెనీ ఆఫీస్ కి చాలా మంది కొన్ని వేల మంది ఆల్రెడీ విజిట్ చేశారు అండ్ దర్శగా హ్యాపీగా గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతూ కూడా డబ్బు సంపాదిస్తాం. అంటే కంపెనీ మీద భరోసా అనేది క్రియేట్ అయింది. సో ఎక్కడ ఉంది ఆఫీస్ అంటే హైదరాబాద్ లో నల్గొండ క్రాస్ రోడ్ దగ్గర మనకు హెడ్ ఆఫీస్ అనేది ఉంది. సో కంపెనీ ఫ్లాట్ నెంబర్ ప్లస్ పిన్ కోడ్ తో సహా ఇక్కడ ఉంది. సో ఒకటి కంపెనీ మంచి బ్యాక్గ్రౌండ్ కంపెనీ. సో జెన్యూన్ అంటే ట్రాన్స్పరెన్స్ కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీ కాదు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. ప్లస్ A to Z లీగాలిటీస్ ఫామ్ అయినటువంటి కంపెనీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బిజినెస్ ప్లాన్. గా ఉన్న ప్లాట్ఫామ్ లో కంప్లీట్ గా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మనం ఒకరితో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు మోర్ దెన్ మన దగ్గర 11,000 ప్లస్ హ్యాపీ కస్టమర్స్ అనేది ఉన్నారు. సో స్కైసే యాప్ అనేది ఒక టెక్నాలజీ పరమైనటువంటి అప్లికేషన్. సో టెక్నాలజీ వెంట ప్రతి ఒక్కరు కూడా పరిగెడతా ఉన్నారు. సో టెక్నాలజీ ఏంటంటే మన దగ్గర ఏదైనా బిజినెస్, మన దగ్గర ఏదైనా అవకాశం ఉంటే అది ఒక యాప్ ద్వారా, వెబ్సైట్ల ద్వారా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా యూజ్ అనేది చేసుకుంటా ఉన్నారు. సో ఈ టెక్నాలజీని ప్రమోషన్ చేయడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అనేది ఏదైతే ఉందో సో డిజిటల్ గా మనం వెళ్ళబోతున్నాం. సో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా డిజిటలైజేషన్ అవ్వబోతుంది. కాబట్టి ఈ రోజు కనుక మనం అలర్ట్ గా మెలుకోకపోతే సో రాబోయే రోజుల్లో డిజిటల్ అంటే కంప్లీట్ గా మనం చేసే పనులను కూడా రోబోటిక్ చేయబోతున్నది. సో నిత్య వాడుక వస్తువులు కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. సో ఈ రోజు మీరు మార్కెట్ చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు ఒక గుడ్లు అనేది 2-3 రూపాయలకు వచ్చేది, ఈ రోజు 8 రూపీస్ ఉంది. సో ఇలా ప్రతి ఒక్క ప్రైసెస్ అనేది పెరగబోతుంది. కాబట్టి ఆ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని మనం ఎదుర్కోవాలంటే టెక్నాలజీ పరంగా కొంచెం తెలివిగా, కొంచెం కాన్సన్ట్రేట్ గా మనం ముందుకెళ్ళాలి. లేదనుకుంటే మన తర్వాత వాళ్ళు మనల్ని దబాయించి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు హ్యాపీగా ఇక్కడ లీడ్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తారా, మీరు అవకాశం ఇస్తారా అనేది మీ ఇష్టం. కాబట్టి ఈ యొక్క డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాని ప్రమోషన్ చేయడానికి గవర్నమెంట్ మనకు మన ఇండియాలో చాలా మంది యూత్ ఉంటారు. సో వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి చాలా ఎంతూజియాజం ఉంటారు. కాబట్టి వాళ్ళకు కొన్ని ఇండస్ట్రీస్ అనేది ప్రమోషన్ చేస్తుంది. సో అందులో భాగంగానే మన స్కైసే యాప్ గట్రా మనకు హెల్ప్ అవుతుంది. సో ఈ స్కైసే యాప్ ద్వారా చాలా మందికి మనము ఒక ఎంప్లాయ్మెంట్, ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వాళ్ళకు క్రియేట్ చేయొచ్చు. సో దాంతో పాటు మన స్కైసే యాప్ ద్వారా ఒక రెవల్యూషన్ అనేది మనం క్రియేట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. రెవల్యూషన్ ఏంటంటే ఇక్కడ చూస్తున్న ఫోటోలో ఉన్న వ్యక్తి మనకు 2015 ఆర్ 15-16 ముందు ఎవరికి తెలియదు. కానీ ఆఫ్టర్ 2015-16 తర్వాత ప్రతి ఒక్కరు మైండ్ లో ఈ వ్యక్తి యొక్క పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఫోటో చూడగానే జియో ఓనర్, మనం వాడే సిమ్ కార్డ్ యొక్క ఓనర్ అంటాం. అంటే ఇతను 2015లో ఈ సిమ్ కార్డ్స్ ని రిలీజ్ చేసినప్పుడు దీనికంటే ముందు కూడా చాలా నెట్వర్క్స్ ఉండే, కానీ వాళ్ళని బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే దానికి ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక, సో దాని మీద ఆయన చేసిన ఒక ఎఫర్ట్స్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో అలానే మన యాప్ కంటే ముందు చాలా యాప్స్ ఉన్నాయి. ఓకే, సో అటువంటి యాప్ ని మనము దాటుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఈ రోజు మనకు వచ్చింది. సో అది ఎలా సాధ్యమవుతుందంటే మనందరి ద్వారానే సాధ్యమవుతుంది. మరి అదే మనము ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలంటే మన యాప్ గురించి ప్రతి ఒక్క వ్యక్తికి మనం తెలియాలి. సో ప్రతి వ్యక్తికి తెలియాలంటే మనము రీచ్ అవ్వాలి. సో ఒక వస్తువు లేదంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా మనము మార్కెట్ లో రీచ్ అవ్వాలంటే పేపర్ యాడ్ కానీ, టీవీ యాడ్స్ కానీ,
మనం ఇవ్వాల్సి వస్తుంది, అడ్వర్టైజ్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కానీ ఇవాళ రేపు పబ్లిక్ అంతా కూడా అడ్వాన్స్ అయిపోయినాం. ఎవరు కూడా టీవీలు పేపర్లు చదవట్లేరు, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. కానీ అందుకనే మన యాప్ ప్రతి ఒక్క వ్యక్తికి తెలియపరచడానికి కంపెనీ మనకు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ పేరే వచ్చేసి యుఏపి, అంటే యువర్ అక్విజిషన్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా సో సెలబ్రిటీస్ చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం, టీవీ చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం, పేపర్ చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం. అంటే మన యాప్ ని మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. కానీ ఎవరైనా సెలబ్రిటీ ఏదైనా వస్తువుని ప్రమోషన్ చేస్తే ఏమి ఇస్తారు వాళ్ళకు? డబ్బులు అనేది వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ గా మన యాప్ ని మనము మన ఫ్రెండ్స్ కి, అంటే ఈ యాప్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత మీరు కనుక ఈ యాప్ ని ప్రమోషన్ చేస్తే మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే పొటెన్షియల్ అనేది ఉంది. అందుకనే చెప్తున్నాను, ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నలుగురికి మనం ఇదే అవకాశం ఇస్తే వాళ్ళ మీద మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. మరి ఇన్కమ్ తీసుకోవడానికి మనం ఏమైనా పెట్టుబడి పెట్టాలా? అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఏదైనా మనం స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ కావాలి. కానీ ఇక్కడ మన యాప్ లో ఒక్క సింగిల్ పైసా కూడా మనం పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు ఫ్రెండ్స్. సింపుల్ గా ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటే కంపెనీ మనకు బోనస్ గా 10 రూపీస్, అంటే 10 పాయింట్స్ ఇస్తుంది. ఒక పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ కాబట్టి 10 రూపీస్ బోనస్ ఇస్తుంది. సో మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూడండి, ఒక్క సింగిల్ పైసా కూడా మనకి ఎవరు ఇవ్వని టైంలలో మన యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే 10 రూపీస్ వస్తుందంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా? నాకు వద్దంటారు, లైన్లు కట్టి మరీ డౌన్లోడ్ చేసుకుంటారు. సో చేయట్లేదు అంటే మనం చెప్పట్లేదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనకు క్లారిటీ ఇవ్వట్లేదు అని అర్థం. సో చెప్తున్న లీడర్స్ చెప్తున్నారు, వాళ్ళు ఆన్ చేస్తున్నారు. అందుకనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో 11,000 ప్లస్ యూజర్స్ అనేది మనము క్రాస్ అయిపోయినాం. కాబట్టి డబ్బులు కట్టండి అంటే ప్రాబ్లం, కానీ డబ్బులు ఇస్తున్నామంటే లైన్లు కట్టి మరీ తీసుకుంటారు. సో వాళ్ళు తీసుకోవాలంటే మనము మన యాప్ గురించి చెప్పాలి. సో ఎప్పుడు చెప్తామో మనము దాని గురించి పర్టికులర్ గా మనము కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటేనే మనము ఈ యొక్క అప్లికేషన్, ఈ యొక్క యాప్ బెనిఫిట్స్ అనేది మనము ఇతరులకు ఇవ్వగలుగుతాం. కాబట్టి కంపెనీ మనకి ఇన్కమ్ ఇస్తుంది, కాబట్టి మనకు ఎంట్రీ అనేది ఫ్రీ అయింది, కాబట్టి రిజల్ట్స్ ఫ్రీగా మనము ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మరి ఫోన్ పే, గూగుల్ పే లాంటి అప్లికేషన్ అని అనుకున్నాం, బాగానే ఉంది. మరి ఫోన్ పే, గూగుల్ పే ఉన్నప్పుడు ఇది ఎందుకు వాడాలంటే, బయట యాప్స్ లో మనకు క్యాష్ బ్యాక్ గ్యారెంటీ ఉండదు. సో ప్రతి ట్రాన్సాక్షన్ చేస్తాము, ఇంత ముందు క్యాష్ బ్యాక్ వచ్చేది ఇప్పుడు వస్తున్నది. డిస్కౌంట్స్ ఉండదు, మన యాప్ లో డిస్కౌంట్స్ కూడా ఉంటుంది. ప్లస్ అష్యూర్డ్ క్యాష్ బ్యాక్, అంటే ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద మీకు గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్స్. అండ్ ఆ క్యాష్ బ్యాక్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ రోజు 11,000 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. సో మీకు కావాలంటే నేను లాస్ట్ లో మీకు లైఫ్ ఫెసిలిటీ ఇస్తాను, రైట్? సో ఒకటి కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలిసింది, ప్లస్ మనము ఏంటనేది తెలిసింది. అంటే కంపెనీ ఎందువల్ల వచ్చింది అంటే, ఫోన్ పే, గూగుల్ పేలో లేని ఒక బెనిఫిట్స్ మన యాప్ లో ఉంది. సో కంపెనీ లీగల్ విషయానికి వస్తే 2017 లోనే మనకి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేషన్ వచ్చింది, ఎంసీఏ సర్టిఫికేషన్ ఉంది, ఎంసీఏ సర్టిఫికేషన్ ఉంది. సో ఇలా ప్రతి ఒక్క లీగల్ సర్టిఫికేషన్ తోని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్లాన్ తెలుసుకుంటే మనము ఎలా ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యాప్ లో మనం డబ్బు సంపాదించాలంటే, లేదంటే ఈ యొక్క బెనిఫిట్స్, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ పొందాలంటే మనకు 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి యూజర్. సో ఈ ప్రతి వ్యక్తి యూజర్ గా ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, కాబట్టి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత కొన్ని అడిషనల్ బెనిఫిట్ తీసుకోవాలంటే మన మెంబర్ గా కన్వర్ట్ అవ్వాలి, ఇంకా కొంచెం ఎక్కువ బెనిఫిట్ తీసుకోవాలంటే రిటైలర్ గా కన్వర్ట్ అవ్వాలి. అంటే ఈ యాప్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, పేడ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రీ పేడ్ ఎందుకంటే ప్రతి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఉదాహరణకి అమెజాన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అప్లికేషన్. సో అమెజాన్ లో ఫ్రీ ఉంటుంది, ప్లస్ చాలా మంది అమెజాన్ ప్రైమ్ కూడా చేసుకుంటారు. అందులో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్లస్ ఇతర బెనిఫిట్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. సేమ్ మన దగ్గర ఫ్రీగా ₹1 కూడా కట్టకుండా బెనిఫిట్స్ పొందొచ్చు. కొంచెం ఎక్కువ బెనిఫిట్ కావాలంటే మనం మెంబర్ గా లేదంటే రిటైల్ గా కన్వర్ట్ అవ్వచ్చు. సో ఒక్కొక్క వాటి గురించి నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాంట్లో మీరు ఎంట్రీ అనేది అవ్వచ్చు. సో ముందుగా యూజర్. సో యూజర్ గా వచ్చిన వ్యక్తికి ఈ యాప్ అనేది 100% ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద అష్యూర్డ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్లస్ రెఫరల్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి క్యాష్ బ్యాక్ దేని మీద వస్తుందంటే, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్, ఎల్పిజి గ్యాస్, యూటిలిటీ బిల్స్ అన్ని ఏది ఉన్నా కూడా బీపీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్స్, మంత్లీ వచ్చే ప్రతి బిల్ పేమెంట్స్ మీద మనము క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు. కాబట్టి ఫ్రీగా వచ్చిన వ్యక్తికి బెనిఫిట్ ఏమొచ్చింది, ఒకటి డిస్కౌంట్స్ వస్తుంది, ప్లస్ క్యాష్ బ్యాక్ గ్యారెంటీ ఉంటుంది. సో క్యాష్ బ్యాక్ అనేది దేని మీద వస్తుందంటే, బీపీపీఎస్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటాం, లైక్ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ మీద. ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసినందుకు కంపెనీ 10 రూపీస్ మనకు బిజినెస్ అంటే వెల్కమ్ బోనస్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ బీపీపీఎస్ మీద కాకుండా పీపీపీఎస్ అంటే భారత్ బిల్ పేమెంట్స్, నెలకు ఒకటి వచ్చే బిల్ పేమెంట్స్ ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. కానీ వాటి మీద మనము సేవింగ్స్ అనేది ఎక్కువగా చేయలేము, అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి మొబైల్ రీఛార్జ్ అనుకోండి, ఒక ₹299 ₹199 అనేది వన్ టైం చేస్తాం, రోజు చేయం కదా. సో రోజు ఒకలా ఉదాహరణకి దీని మీద ఒక 5% వేసుకున్నా ఒక ₹15 వచ్చింది. సో ₹15 మనం ఏమైనా సాధించగలుగుతామా? ఏమీ సాధించలేము. కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే, బీపీపీఎస్ మీదనే కాకుండా పీపీపీఎస్ మీద అంటే ప్యూర్లీ పర్సనల్ పేమెంట్ సిస్టమ్ అనే నిత్యం వాడే ఖర్చుల మీద కూడా క్యాష్ బ్యాక్స్ అనేది ఇస్తుంది. సో మరి నిత్యం వాడే క్యాష్ బ్యాక్స్ బెనిఫిట్స్ కావాలంటే యూజర్ కాస్త మెంబర్ గా కన్వర్ట్ అవ్వాలి. సో మెంబర్ గా కన్వర్ట్ అయితే బెనిఫిట్ ఏంటిది, అండ్ మెంబర్ కి కన్వర్ట్ అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. సో మెంబర్ గా కన్వర్ట్ అవ్వాలంటే మనం లక్షల కొద్ది పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు ఫ్రెండ్స్. జస్ట్ ₹99 అనేది కడితే చాలు. సో ₹99 అనేది ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి కామన్ పర్సన్ దగ్గర ఉంటుంది. ఈవెన్ గుడిసెలో ఉన్న వ్యక్తి దగ్గర ఉంటుంది. కాబట్టి మన లక్ష్యం ఏంటంటే, ప్రతి వ్యక్తి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి,
సో వాళ్ళ లైఫ్ లో ఒక మంచి వెలుగుని నింపాలనేది ఒక కంపెనీ ఉద్దేశం. అందుకనే ప్రతి వ్యక్తి అఫోర్డ్ చేసేటట్టు ఒక చిన్న అమౌంట్ అనేది పెట్టింది. సో ఏమైనా జరిగినా కూడా 99 రూపీస్ తో ఎవరి లైఫ్ లో అనేది డిస్టర్బ్ అయితే కాదు. సో ఇది మనం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంట్రీ అనేది ఈజీగా ఉంటుంది. సో 99 రూపీస్ మనము మెంబర్షిప్ తీసుకోవాలంటే మన యాప్ డౌన్లోడ్ చేయగానే మనకు 2 వ్యాలెట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒక స్క్రీన్ క్లియర్ గా లేకపోతే కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. మీ స్క్రీన్ ని గట్టిగా ప్రెస్ చేసి ఇలా కొంచెం జూమ్ చేసుకుంటే మీకు స్క్రీన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో మన యాప్ లో 2 వ్యాలెట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వ్యాలెట్ వచ్చేసి స్కై వ్యాలెట్, రెండోది వచ్చేసి సెల్ఫ్ వ్యాలెట్. సో నేను పొద్దున ఒక వీడియో పెట్టాను, సో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, స్కై వ్యాలెట్ ఏంది, సెల్ఫ్ వ్యాలెట్ ఏందని. సో ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే వీడియో చూడండి. ఓకే, సో స్కై వ్యాలెట్ లో మన యాప్ డౌన్లోడ్ చేయగానే 10 రూపీస్ కంపెనీ వెల్కమ్ బోనస్ ఇచ్చింది. సో ఇప్పుడు మనము 99 అంటే ఒక మెంబర్ గా అప్డేట్ తీసుకోవాలంటే మనం 99 రూపీస్ తోనే టాప్ అప్ చేసుకోవాలి. అండ్ సెల్ఫ్ వ్యాలెట్ కి వెళ్ళి ఒక 100 రూపీస్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో అమౌంట్ యాడ్ అయిన తర్వాత మీరు 99 తోని మళ్ళీ హోమ్ పేజ్ మీద క్లిక్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే గ్రీన్ కలర్ లో కొన్ని ఆప్షన్స్ వస్తుంది. అందులో మెంబర్ కిట్ అని ఉంటుంది. సో మెంబర్ కిట్ అండ్ రిటైలర్ కిట్ ఉంటుంది. సో మన మెంబర్ కాబట్టి మెంబర్ కిట్ మీద క్లిక్ చేస్తే 99 తో టాప్ అప్ చేసుకోమని చెప్తుంది. వన్స్ కన్ఫర్మ్ కొట్టగానే మనం ఆటోమేటిక్ గా మెంబర్ అప్గ్రేడ్ అయిపోతాం. సో మెంబర్ అప్గ్రేడ్ అయిపోగానే కంపెనీ మనకు వెంటనే 15 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది. సో 10 రూపీస్ వెల్కమ్ బోనస్ వచ్చింది, ప్లస్ 10 రూపీస్ అనేది అప్గ్రేడ్ బోనస్ వచ్చింది. అంటే టోటల్ గా మన వ్యాలెట్ లో 25 రూపీస్ అనేది వచ్చింది. ప్లస్ ఇంకేం బెనిఫిట్ ఉంటుందంటే ఇక్కడ మనం మెంబర్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఫస్ట్ యూజర్ కున్న బెనిఫిట్ ఏంటంటే 0.1 నుంచి 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవరైతే మెంబర్ తీసుకుంటున్నారో వీళ్ళకు అప్ టు 4% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్ మీద 4% అండ్ అదర్ బిల్ పేమెంట్స్ మీద 0.1 to 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే 4 రూపీస్ అనేది మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మనం ఫోన్ పే, గూగుల్ పే నుంచి చేస్తే ఏమవుతుంది, మనం కట్టిన 100 రూపీస్ కట్టాలి, ప్లస్ అడిషనల్ గా 1 or 2 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. సో ఆ లెక్క పరంగా చూసుకున్న మనకెంత, ఇప్పుడు అక్కడ ఒక 2 రూపీస్ కడితే ఇక్కడ మనకు 4 రూపీస్ వచ్చింది. 2 + 4 అంటే 6 రూపీస్ సేవ్ అవుతుంది. సో అలా మనము ప్రతి క్యాష్ బ్యాక్స్ మీద మనము బెనిఫిట్ అనేది పొందే అవకాశం అనేది ఉంది. హలో బ్రదర్, నేను జూమ్ మీటింగ్ లో ఉన్నాను, ఏమైనా ఇంపార్టెంట్? కాబట్టి మనకు 4% క్యాష్ బ్యాక్స్ అనేది వస్తుంది. మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్ మీద, మిగతా బిల్ పేమెంట్స్ మీద మనకు క్యాష్ బ్యాక్స్ అనేది గ్యారెంటీడ్ ఇస్తుంది. కాబట్టి ఉదాహరణకి ప్రతి ఇంట్లో రీఛార్జెస్ అనేది కామన్, డిటిహెచ్ అనేది కామన్, గ్యాస్ బుకింగ్ కామన్. కాబట్టి కేవలం మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకున్న ప్రతి ఇంట్లో మినిమం ఒక 4 మెంబర్స్ ఉంటారు. సో ఒక్కొక్కరు 299 రూపీస్ రీఛార్జ్ చేసుకున్న ఇంటూ 4 వేసుకుంటే 1200 రూపీస్ అనేది మనము ట్రాన్సాక్షన్ చేస్తాము. ప్లస్ ఒక గ్యాస్ బుకింగ్ అనుకోండి ఒక 800. సో మొత్తానికి మనం ఒక 2000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తాం అనుకోండి. సో 2000 మీద 4% అంటే మనకు ఒక 80 రూపీస్ వచ్చింది. ఓకే, సో ఇంతకంటే ఎక్కువ గిట్ట మనకు ట్రాన్సాక్షన్ అవుతుంది. సో మన యాప్ డౌన్లోడ్ చేస్తాం 10 రూపీస్, ప్లస్ అప్గ్రేడ్ చేస్తాము 15 రూపీస్, 25 + 80 రూపీస్. అంటే మన కట్టిన అమౌంట్ మనకు బెనిఫిట్ వచ్చిందా లేదా. సో ఇది 1 మంత్ లో వచ్చేస్తే మరి సెకండ్ మంత్ నుంచి లైఫ్ టైం మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది కదా. కాబట్టి నిరంతరము లైఫ్ టైం మనము ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే ఇది ఒక సేవింగ్ అండ్ అర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం ఎలాంటి డబ్బులు కూడా పెట్టాల్సిన పని లేకుండా మనం లైఫ్ టైం క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు. కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ 15 రూపీస్ వెల్కమ్ బోనస్, సెకండ్ బెనిఫిట్ మనకు 0.1 to 4% గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్. మరి ఈ యొక్క యాప్ ద్వారా క్యాష్ బ్యాక్స్ వస్తుంది కాబట్టి సేవింగ్ అండ్ అర్నింగ్ ఉంది. కాబట్టి ఈ అర్నింగ్స్ గురించి మనము మన ఫ్రెండ్స్ కి చెప్పుకుంటే 5 లెవెల్స్ వరకు, 5 జనరేషన్స్ వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. 5 జనరేషన్స్ అంటే ఉదాహరణకి మీరు ఎవరైనా ఎంతమంది డైరెక్ట్ స్పాన్సర్ చేసుకోండి, ఈచ్ పర్సన్ నుంచి మీకు 15 రూపీస్ వస్తుంది. సో మనము రెఫర్ చేసిన ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని రెఫర్ చేసుకుంటే సెకండ్ లెవెల్లో 9 రూపీస్ వస్తుంది. అంటే మీ ఫ్రెండ్ కి 15 వస్తుంది, మీకు 9 రూపీస్ వస్తుంది. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని రెఫర్ చేసుకుంటే 7, 5, 3 అలా మనకు 5 జనరేషన్స్. 5 జనరేషన్స్ అంటే మీరు డైరెక్ట్ స్పాన్సర్స్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. వాళ్ళ కింద బిజినెస్ చేయకపోయినా మనకు 4 లెవెల్స్ వరకు లైఫ్ టైం అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ మనము పీపీపీఎస్ మీద కూడా కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది అని చెప్పినాం కదా. సో మనం నిత్యం వాడే ఖర్చుల మీద, సో డైలీ ఒక కామన్ మ్యాన్, సో మనం చెప్పాము. సో 99 రూపీస్ అనేది ఒక సాధారణ ఒక గుడిసెలో ఉన్న వ్యక్తికి అఫోర్డ్ చేయొచ్చు. సో మరి గుడిసెలో ఉన్న వ్యక్తికి రోజు ఎంత ఖర్చు పెడతాడు? సో హైగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు మినిమం 100, 200, 300 మా అంటే ఒక 500 ఖర్చు పెడతారు. సో 100, 200 అంటే ప్రతి ఇంట్లో ఖర్చులు అనేది అవుతుంది. అంటే కంపెనీ అంటే ఇక్కడ మీరు డైలీ ఖర్చు పెట్టి ఒక 200 రూపీస్ బిల్స్ ఏదైతే ఉంటుందో, అంటే మన క్యూఆర్ కోడ్స్ వేరియేషన్ వస్తుంది. మన క్యూఆర్ కోడ్ వచ్చేలోగా మనం ఫోన్ పే, గూగుల్ పే నుంచి బయట పేమెంట్ చేస్తాము. బయట చేసిన పేమెంట్స్ కాస్త మన యాప్ లో అప్లోడ్ చేస్తే చాలు మీకు 2% క్యాష్ బ్యాక్ ఇస్తా అని చెప్తుంది. సో మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్ మీదనే కాకుండా మనం నిత్యం వాడే ఖర్చుల మీద క్యాష్ బ్యాక్. సో 200 లో 2% అంటే 4 రూపీస్. సో ఉదాహరణకి మీరు ఒక 100 రూపీస్ పెట్రోల్ కొట్టించారు, సో దాని మీద మీకు 2% ఒక 2 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిందంటే గొప్ప విషయమా కాదా? ఒక 100 రూపాయలు మీరు కిరాణా షాప్కి వెళ్ళారు, లేకపోతే బయట టిఫిన్ చేశారు, సో దాని మీద ఒక 2 రూపీస్ మళ్ళీ క్యాష్ బ్యాక్ వచ్చిందంటే గొప్ప విషయమా కాదనేది ఆలోచించారు. కానీ అలా ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద మనం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. కానీ క్యాష్ బ్యాక్ అనేది ఫస్ట్ 2 days కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ వస్తుంది. అంటే ఇలా మనము క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నాం అనేది తెలియపరచడానికి.
సో దాని తర్వాత మనము ఆటోపుల్ 2 రీచ్ అయిన తర్వాత కంటిన్యూషన్ గా వస్తూ ఉంటుంది. సో ఆటోపుల్ 2 రీచ్ అవ్వాలంటే ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, మనం ఇందులో ఎంటర్ అయిన తర్వాత 2 మెంబర్స్ డైరెక్ట్ స్పాన్సర్స్ మ్యాండేటరీ బెనిఫిట్స్ పొందాలంటే. సో మనము ఇద్దరు చేసినట్టు అందరూ ఇద్దరు కనుక చేసుకుంటా పోతే చాలా ఫాస్ట్ గా టీమ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఉదాహరణకి కంపెనీలో ఒక 600 నుంచి 700 సేల్స్ వస్తే మీరు ఆటోమేటిక్ గా ఆటోపుల్ 2 దాటుతారు. దాని తర్వాత మీకు డైలీ నిత్యం వాడే ఖర్చుల మీద కూడా డైలీ 4 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీకు కొన్ని స్టేజెస్ ఉంటుంది, ఆ స్టేజెస్ దాటుతున్న కొద్దికి మీకు క్యాష్ బ్యాక్ లిమిట్ పెరుగుతుంది. సో అది మీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. మరి 600 to 700 మెంబర్స్ ఒక రోజులో 2 రోజులు గిట అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఉదాహరణకి ఈ రోజు 99 రూపీస్ తోని మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 3500 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కరిని రెఫర్ చేసిన ఒకటే రోజు మనం ఆటోపుల్ 2 కి దాటిపోతాము. సో అప్పటి నుంచి మనకు కంటిన్యూగా మనకి ఇన్కమ్స్ అనేది రిసిప్ట్ అప్లోడ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్ 99 టాప్అప్ చేయగానే 15 రూపీస్ క్యాష్ బ్యాక్, మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ మీద 4%, మిగతా బిల్స్ మీద 0.1 to 2% క్యాష్ బ్యాక్. మరి ఈ క్యాష్ బ్యాక్స్ ద్వారా సేవింగ్ అవుతుంది కాబట్టి మనము మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి లేదంటే ఒకరికి అవకాశం ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మనకు 5 లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ ప్లస్ వాళ్ళ నిత్యం వాడే ఖర్చుల మీద వాళ్ళకి ఎలాగైతే క్యాష్ బ్యాక్ వస్తుందో సేమ్ మనకు అలానే క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువ మెంబర్స్ ని మనం రెఫర్ చేస్తే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. ఉదాహరణకి ఒక్కొక్క వ్యక్తి ఒక 10 మెంబర్స్ టీమ్ చేస్తే ఈచ్ 1 teach 10, ఒక్కొక్కరు 10 మెంబర్స్ టీమ్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందని చూడండి ఫ్రెండ్స్. సో మీరు ఒక 10 మెంబర్స్ రెఫర్ చేస్తారు, ఈచ్ పర్సన్ నుంచి 15 రూపీస్ అంటే 150 రూపీస్ వచ్చింది. సో 10 కాస్త 10 చేస్తే 100 మెంబర్స్ నుంచి 900 రూపీస్ అంటే 900, తర్వాత 1000 నుంచి 700 అంటే 7000, 50,000 అండ్ 3 lakhs అనేది మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. బట్ మీరు డైరెక్ట్ స్పాన్సర్స్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. 10 బదులు 100 చేసుకోవచ్చు, 100 బదులు 1000 చేసుకోవచ్చు, 1000 బదులు 10,000 గిట్ట తీసుకోవచ్చు. సో అది డిపెండ్స్ ఆన్ మీ యొక్క టీమర్. కానీ మినిమం 10 మెంబర్స్ టీమ్ చేసినా మనకి ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎంత ఫ్రెండ్స్ 3,58,050 రూపీస్ వస్తుంది. సో ఇది 1 time రెఫరల్ ఇన్కమ్, 1 time జాయినింగ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. మళ్ళీ వచ్చిన ప్రతి పర్సన్స్ రీఛార్జెస్ షాపింగ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద మనకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది వస్తుంది. సో వన్స్ కనుక మీరు ఈ టీమ్ ఫామ్ చేసుకుంటే వీళ్ళలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి ఒక 2000 రూపీస్ రీఛార్జ్ చేస్తే ఎవ్రీ మంత్ మనం తక్కువ 2 lakhs రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో అది ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్. సో వచ్చిన ప్రతి పర్సన్స్ మనం ప్రతిసారి టీం చేయాలి కాబట్టి ఒక్కసారి టీం ఫామ్ చేసుకుంటే వచ్చిన ప్రతి వ్యక్తి ఇక్కడ నుంచి బిల్ పేమెంట్స్ అండ్ బిల్ అప్లోడ్స్ అంటే BPPS అండ్ PPPS అంటే మంత్లీ వన్స్ గవర్నమెంట్ బిల్స్ పేమెంట్ చేస్తూ ఉంటాము, రోజువారీ ఖర్చులు చేస్తూ ఉంటాం మనం. సో ఆ బిల్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన కంపెనీ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ ఉంది. సో అలాంటి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు మోర్ దెన్ రోజు రెగ్యులర్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు మోర్ దెన్ ఒక 500-600 మెంబర్స్ ఉన్నారు. సో అలా వాళ్ళ యొక్క బిల్ పేమెంట్స్ మీద, బిల్ అప్లోడ్స్ మీద కంపెనీ మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఒక పర్సంటేజ్ వైజ్ గా. సో ఆ పర్సంటేజ్ అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో అలా మనము రోజు ఎంత చేసుకోవచ్చు అంటే మనము PPPS మీద అంటే రెగ్యులర్ ఖర్చుల మీద పర్ డే వచ్చేసి 25,000 వరకు లిమిట్. సో 25,000 అబౌవ్ ఉంటే అది కంపెనీకి వెళ్ళిపోతుంది. కానీ ఒక వ్యక్తి 25,000 రూపీస్ అనేది ఎక్కువ అమౌంట్ కాదనేది ఆలోచించారు ఫ్రెండ్స్. సో నెలకి 25,000 సంపాదించాలన్నా బాగా కష్టం అయిపోయింది. కానీ ఇక్కడ మీరు ఆడుతూ పాడుతూ ఒకరికి ఒక అవకాశాన్ని కలిగిస్తూ వాళ్ళ మీద మీరు డైలీ 25,000 రూపీస్ ఇన్కమ్ తీసుకునే ఒక భాగ్యం అనేది వస్తుంది. సో ఇలాంటి ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ నేను ఎవ్రీడే మోర్ దెన్ 300 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. టీమ్ ఇన్కమ్ 400-500 రూపీస్ అంటే యావరేజ్ గా డైలీ ఒక 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో నేనే కాదు నాలాగంటే లీడర్స్ మోర్ దెన్ ఒక 20 ప్లస్ మెంబర్స్ ఎవ్రీడే ఇన్కమ్ అనేది అర్న్ చేస్తా ఉన్నాను. సో డైలీ 25,000 డిఫరెన్స్ మంత్లీ వచ్చేసి మనకు 7,50,000 రూపీస్ అవుతుంది. సో టోటల్ గా మనము మంత్లీ 7,75,000 అంటే 1 year కి కొన్ని కోట్ల రూపాయలు అర్న్ చేసుకునే ఒక భాగ్యం అనేది మనకు వస్తుంది. కానీ ఇది పర్మనెంట్, నిరంతరం వచ్చే ఇన్కమ్. సో ఒక్కసారి కష్టపడి టీమ్ ఫామ్ చేస్తే జీవితకాలం మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో ఈ యొక్క బెనిఫిట్ తో పాటు కంపెనీ ఇంకొక బెనిఫిట్ ఇస్తుంది ఫ్రెండ్స్, అది వచ్చేసి ఆటోపోల్ ఇన్కమ్. సో ఆటోపోల్ ఇన్కమ్ అంటే మనము టీం చేస్తున్నట్టు ఎంటైర్ ఇండియాలో బిజినెస్ అవుతుంది. సో ఒకరిని సపోర్ట్ చేసుకుంటూ కంపెనీ ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే విధంగా ఈ ఆటోపోల్ సిస్టమ్ పెట్టింది. సో అలా అనేసి మీరు ఈ ఆటోపోల్ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే చాలా స్లోగా వస్తుంది ఇన్కమ్. సో ఆటోపోల్ ఇన్కమ్ అనేది ఒక బోనస్ ఇన్కమ్. సో మీరు మీ పని, మీరు మీ కర్తవ్యం సరిగ్గా చేసుకుంటే ఈ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా వస్తుంది. కానీ ఎవరు కూడా దీని గురించి ఆలోచించుకుంటూ కూర్చోకండి, ఇది ఆటోమేటిక్ గా వస్తుంది. సో మీరు రెగ్యులర్ గా ఇన్కమ్ తీసుకోవాలంటే మీ టీం మీద ఫోకస్ చేయండి. ఎంత ఎక్కువ టీం అయితే అంతా మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్స్ ప్లస్ 4 levels 5 levels ఇన్కమ్ వస్తుంది. ప్లస్ వాళ్ళ బిల్ అప్లోడ్స్ అండ్ బిల్ పేమెంట్స్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అలా మనము ఇద్దరు చేస్తున్నట్టు ఎంటైర్ ఇండియాలో టీమ్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ టీమ్స్ కూడా మనకు సపోర్ట్ అవుతుంది. సో ఆటోపోల్ ఇన్కమ్ ఎలా వర్కౌట్ అవుతుందంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 99 రూపీస్ తో టాప్అప్ చేశారు. సో మీ తర్వాత నేను టాప్అప్ చేసినట్టు నా ఐడి మీకు కిందకు వచ్చింది. సో నా ఐడి రాగానే మీకు 2 points. సో 1 point = 1 రూపీ కాబట్టి 2 రూపీస్ అనేది మీకు ఇన్కమ్ వచ్చింది. తర్వాత ఎక్స్ అనే పర్సన్ వచ్చారు, అతని మీద 2 రూపీస్, వై మీద 2 రూపీస్, జెడ్ మీద 2 రూపీస్, ఏ మీద 2 రూపీస్. ఇలా 5 మెంబర్స్ కంప్లీట్ అయిపోగానే మీరు ఆటోపోల్ 1 క్రాస్ అయ్యి ఆటోపోల్ 2కి వెళ్ళిపోతారు. సో ఈ ఆటోపోల్ ఇన్కమ్ రావాలంటే మీరు 2 డైరెక్ట్ స్పాన్సర్స్ కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీకు ఆటోపోల్ ఇన్కమ్ లోకి ఎంట్రీ అవుతుంది.
సో మనం ఇద్దరు చేసినట్టు ఎంటైర్ ఇండియాలో టీమ్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకరి కింద టీమ్స్ అనేది వస్తూ ఉంటుంది. లెవెల్ ఇన్కమ్ లో ఫామ్ అయ్యే టీము లెవెల్ ఇన్కమ్ లో షో అవుతుంది, మీరు కష్టపడే టీము. అండ్ ఈ ఆటో పూల్ స్ట్రక్చర్ అనేది కంపెనీలో ఎంటైర్ స్ట్రక్చర్ అనేది వేరు ఉంటుంది. సో అక్కడ ఇన్కమ్ అక్కడనే వస్తుంది, ఇక్కడ ఇన్కమ్ ఇక్కడ వస్తుంది. సో అలా మనకు 5 మెంబర్స్ కాగానే ఆటో పూల్ 2కి వెళ్తాం. సో ఇప్పుడు మీరు ఆటో పూల్ 2కి వెళ్ళారు 5 కానీ, ఇప్పుడు నేను మీ కింద ఉన్నా. నేను మీ కింద ఆటో పూల్ 2కి రావాలంటే నా కింద ఈ 4 మెంబర్స్ కాకుండా రిమైనింగ్ మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా 5 సేల్స్ పడాలి. అంటే 9 మంది నా కింద వస్తే నేను మళ్ళీ మీ కింద వచ్చి జాయిన్ అవుతాను. సో నా మీద మీకు మళ్ళీ 5 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. మళ్ళీ ఇతని కింద 5 రావాలంటే ఈ 4 మెంబర్స్ నా 5 మెంబర్స్ కాకుండా మళ్ళీ ఫ్రెష్ సేల్స్ 5 పడాలి. సో అలా మనము ఐడీస్ పడుతున్న కొద్దికి ఐడీస్ అనేది ఒక్కొక్క ఐడి అనేది ముందుకు వెళ్తుంది. అంటే మనం 5 మ్యాట్రిక్స్ తీసుకుంటే 5, 25, 125, 625 అండ్ 3125 ఇలా ఫిల్ అవుతున్న కొద్దికి ఒక్కొక్క ఐడి అనేది ముందుకు వెళ్తా ఉంటుంది. కాబట్టి ఇది బోనస్ వచ్చే ఇన్కమ్. సో మీరు దీని కొరకు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా మీరు ముందుకు అనేది వెళ్తా ఉంటారు. సో అలా ఒక్కొక్కరి మీద 5 రూపీస్ అంటే 10 రూపీస్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ బిల్ అప్లోడ్ ఫస్ట్ 2 కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ అవుతుంది, దాని తర్వాత ఆటో పూల్ 2 రీచ్ అయిన తర్వాత వస్తుంది. సో ఇక్కడికి ఆటో పూల్ 1 కంప్లీట్ అయ్యి ఆటో పూల్ 2కి వెళ్తాము. సో ఆటో పూల్ 2కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క పర్సన్ నుంచి మనకు 5 రూపీస్ వస్తుంది. సో 5 అంటే టోటల్ 5 మెంబర్స్ మీద 25 రూపీస్ మనకు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఆటో పూల్ 2 కంప్లీట్ అయిన తర్వాత రిసిప్ట్ అప్లోడ్ కంటిన్యూ అని చెప్పాం కదా. సో ఆటో పూల్ 2 రీచ్ అయిన తర్వాత ఎవ్రీ డే మీరు 200 రూపీస్ బిల్ అప్లోడ్ చేస్తే 4 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. సో 4 రూపీస్ ని కంపెనీ ఏం చేస్తుంది అంటే 5 లెవెల్స్ లో షేర్ చేస్తుంది. బిల్ అప్లోడ్ మీరు చేసినందుకు మీకు ఒక 3 రూపీస్ వస్తుంది. తర్వాత మీ కింద మీ పైన వాళ్ళకి 60 పైసా, ఆ పైన వాళ్ళకి 20 పైసా, 12 పైసా, 4 పైసా అలా 5 లెవెల్స్ లో షేర్ అవుతుంది. సో రేపటి రోజు మీరు కనుక సేమ్ టీమ్ ఫామ్ చేసుకుంటే మీ కింద నుంచి కూడా మీకు ఇన్కమ్స్ అనేది రెగ్యులర్ గా జనరేట్ అవుతుంది. సో ఉదాహరణకి మనకి ఇంతకుముందు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూస్తాం ఫ్రెండ్స్. ఈచ్ పర్సన్స్ 10 మెంబర్స్ టీమ్ చేసుకుంటే మనకు రీఛార్జ్ ఇన్కమ్స్ అవన్నీ కూడా ఒక 2 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. సో వీళ్ళందరూ ఆటో పూల్ 2 రీచ్ అయిన తర్వాత రెగ్యులర్ గా బిల్ అప్లోడ్స్ డైలీ బిల్ అప్లోడ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క నుంచి 4 పైసా వేసుకున్న ఎవ్రీ డే 4000 రూపీస్ వస్తుంది. డైలీ 4000 అంటే మంత్లీ ఎంత ఆన్ చేయొచ్చు, 1,20,000 ప్లస్ ఇన్కమ్ అనేది మనము తీసుకోవచ్చు. కాబట్టి అంతా ఫాస్ట్ గా వస్తుంది. ప్లస్ నిత్యం వాడే రీఛార్జెస్ మీద మనకు ఒక 2 lakhs అంటే మంత్లీ ఒక 3-4 lakhs ఇన్కమ్ అనేది అంది చేసుకోవచ్చు. కాబట్టి సీరియస్ గా ఉన్న వాళ్ళు మీరు ఎక్కువ ఫాస్ట్ గా మీరు టీమ్ ఫామ్ చేసుకుంటే ఎక్కువగా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే ఆటో పూల్ 2 కంప్లీట్ అవుతుందో ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఒక పిన్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. సో ఫ్రీ పిన్ అంటే మన 99తో ఎలాగైతే టాప్అప్ చేసుకున్నామో అలాంటిది ఒక ఓచర్ ఇస్తుంది. సో దాంతోనే మనం కొత్త వాళ్ళని ఐడి అనేది వేయొచ్చు. సో ఐడి వేయడం అనేది మీ సీనియర్ అడగండి, లేదంటే రేపు మార్నింగ్ నేను ఈ ఫ్రీ పిన్స్ ని ఎక్కడ ఉంటుంది అండ్ ఐడి ఎలా యాక్టివేట్ చేయాలనేది వీడియో చేస్తాను. సో ఆ వీడియోని కూడా మీరు చూసి మీ టీమ్ ఐడీస్ అనేది యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి మనకు ఈ విధంగా బెనిఫిట్ వస్తుంది. సో ఈ ఫ్రీ ఐడిని కనుక మనం 48 hours లో యూజ్ చేసుకోకపోతే అది ఆటోమేటిక్ ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి ఫ్రీ పిన్స్ ని మీరు వాడుకోండి. సో తర్వాత మీరు ఆటో పూల్ 3కి వెళ్తారు, ఒక్కొక్కరి నుంచి 10 రూపీస్ వస్తుంది. సో టోటల్ గా 5 మెంబర్స్ మీద 50 రూపీస్ ఇన్కమ్. అండ్ ఇక్కడ బిల్ అప్లోడ్స్ మీద 6 రూపీస్, అంటే లాస్ట్ ప్లాన్ లో 4 రూపీస్ వచ్చింది, ఇప్పుడు 6 రూపీస్ వచ్చింది. సో అలా మనకు ప్రతి పూల్ లో ఒక 2 రూపీస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఆ 6 రూపీస్ అనేది 6 రూపీస్ లో 4 రూపీస్ 50 పైసా మనకు రిమైనింగ్ అమౌంట్ అనేది 5 లెవెల్స్ లో షేర్ అవుతుంది. అదే మనకు 5 లెవెల్స్ లో ఎక్కువ టీమ్ ఉంటే వాళ్ళ నుంచి మనకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఆటో పూల్ 5 మెంబర్స్ కంప్లీట్ అవ్వగానే మీకు మళ్ళీ 2 పిన్స్ అనేది కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో 2 పిన్స్ అంటే ఒక పిన్ కాస్ట్ 99 కాబట్టి ఆల్రెడీ ఆటో పూల్ 2లో 1 ఇచ్చింది, ఆటో పూల్ 3లో 2 అంటే టోటల్ 3 పిన్స్ అంటే యావరేజ్ గా 300 రూపీస్ మీకు రిటర్న్ వచ్చేసినట్టే. ప్లస్ బిల్ అప్లోడ్స్ ఇన్కమ్, మీకు సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ టీమ్ ఇన్కమ్ వస్తుంది, రీఛార్జెస్ మీద క్యాష్ బ్యాక్స్ పొందొచ్చు. సో ఇవన్నీ బెనిఫిట్స్ ని మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. తర్వాత ఆటో పూల్ 3 కంప్లీట్ అయ్యి ఆటో పూల్ 4కి వెళ్తాము. సో ఆటో పూల్ 4లో వచ్చేసి ఒక్కొక్కరి నుంచి మనకు 20 రూపీస్ వస్తుంది. సో 20 into 5 అంటే 100 రూపీస్ ఇన్కమ్. ప్లస్ డైలీ బిల్ అప్లోడ్స్ మీద 8 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. 8 రూపీస్ లో 6 రూపీస్ మనకు రిమైనింగ్ ఇన్కమ్ అనేది 5 లెవెల్స్ లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఆటో పూల్ 4 కంప్లీట్ అవుతుందో ఇక్కడ మీకు 4 పిన్స్ అనేది కంపెనీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో 4 పిన్స్ అంటే 400. సో టోటల్ గా మీకు 7 పిన్స్. సో 7 పిన్స్ ఇంటూ 99 రూపీస్ అంటే యావరేజ్ గా 700 రూపీస్ వచ్చింది. సో మనము మెంబర్షిప్ ఎంత కట్టాం ఫ్రెండ్స్? జస్ట్ 99 రూపీస్. కానీ ఎన్ని బెనిఫిట్ తీసుకుంటాము? నిత్యం మన సర్వీసెస్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆటో పూల్ ఇన్కమ్ ఇస్తుంది, టీమ్ ఇన్కమ్ ఇస్తుంది, బిల్ అప్లోడ్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ఆటో పూల్స్ లో మనకు ఫ్రీ పిన్స్ కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫ్రీ పిన్స్ అనేది 48 hours లో మనం యూజ్ చేసుకోవాలి. అండ్ ఆటో పూల్ 4 వరకు వచ్చేసరికల్లా ఒకవేళ మీరు 7 పిన్స్ కనుక వాడుకోకపోతే మీకు ఆటో పూల్ ఇన్కమ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రీగా కంపెనీ మీకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నా మీరు దాన్ని ఫోకస్ చేయకపోతే దాని వాల్యూ లేదు కాబట్టి ఇక్కడికి మీకు ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ గా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు కంపెనీ 7 పిన్స్ ఫ్రీ ఇచ్చింది. 7 మెంబర్స్ ని మనం కొత్త వాళ్ళని రెఫర్ చేస్తే లాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ప్రతి వ్యక్తి ఇక్కడ ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి సో టాప్ లో వచ్చిన వ్యక్తికి మన సైడ్ నుంచి సపోర్ట్ అవుతుంది. టాప్ లో ఉన్న వ్యక్తి ఫాస్ట్ ఆటో పూల్ ఫిల్ అయితే ఆయన ఫ్రీ పిన్స్ వస్తుంది. అక్కడ నుంచి ఆయన ఐడీస్ కొడితే మళ్ళీ మనకు సపోర్ట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ డౌన్ లైన్ అప్ లైన్ అనేది లేరు, ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ గా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకనే కంపెనీ మనకు ఎంకరేజ్మెంట్ పర్పస్
ఫ్రీ పిన్స్ గిట్ట ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫ్రీ పిన్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు ఫ్రీగా వాళ్ళకి ఐడియా ఇస్తారా, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా అనేది మీ ఇష్టము. బట్ విత్ ఇన్ టైంలో మీరు యూజ్ చేసుకునే ప్లాన్ చేయండి. తర్వాత మీరు ఆటోపుల్ 5కి వెళ్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరి నుంచి 30 రూపీస్ అంటే 150 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. డైలీ బిల్ అప్లోడ్స్, డైలీ ఖర్చుల మీద బిల్ అప్లోడ్ చేస్తే డైలీ 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అందులో 7 రూపీస్ 50 పైసా మనకు 5 లెవెల్స్ లో రిమైనింగ్ అమౌంట్ షేర్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఆటోపుల్ 5 కంప్లీట్ అవుతారో ఆటోపుల్ 6కి వెళ్తారు. 6 లో ఒక్కొక్కరి నుంచి 40 రూపీస్ వస్తుంది. సో 40 రూపీస్ మీద మీకు 200 రూపీస్ అనేది రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ బిల్ అప్లోడ్స్, సో డైలీ 500 రూపీస్ కనుక మనం ఖర్చు చేస్తుంటే ఆ 500 రూపీస్ బిల్ అప్లోడ్ చేస్తే మనకు 15 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఉదాహరణకి మరి 500 రూపీస్ నేను రోజు ఖర్చు చేయలేనని అనుకుంటే నో ప్రాబ్లం. 500 రూపీస్ మీ ఇంట్లో వాళ్ళకి పంపించండి, ఆ బిల్ అప్లోడ్ చేయండి, మళ్ళీ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోండి. లేదంటే మీ ఫ్రెండ్స్ కి పంపించండి, బిల్ అప్లోడ్ చేయండి, మీ క్యాష్ బ్యాక్ రాగానే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోండి. కాబట్టి కంపెనీ ఇంటెన్షన్ ఏంటంటే మీరు ట్రాన్సాక్షన్స్ అప్లోడ్ చేయడము, మీకు కంపెనీ ఆలోచన ఏంటంటే మీకు డబ్బులు ఇవ్వాలి. కానీ అది మీరు జెన్యూన్ ట్రాన్సాక్షన్ చేస్తారా లేకపోతే మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ జస్ట్ బిల్ అప్లోడ్ చేస్తే చాలు క్యాష్ బ్యాక్స్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి పుల్లోనూ క్యాష్ బ్యాక్స్. సో ఇక్కడ మీకు ఈ 15 రూపీస్ సేమ్ 5 లెవెల్స్ లో షేర్ అవుతుంది. సో 11 రూపీస్ 25 పైసా మనకు రిమైనింగ్ అమౌంట్ 5 లెవెల్స్. సో ఇక్కడ 5th లెవెల్ లో చూడండి ఫ్రెండ్స్ 15 పైసా వస్తుంది. సో మనం కనుక ఒక్కొక్కరు 10 మెంబర్స్ టీమ్ చేసుకుంటే 1 lakh మెంబర్స్ టీమ్ అయితే 0.15 పైసా ఇంటూ 1 lakh అంటే దాదాపుగా 15,000 రూపీస్ పర్ డే ఇన్కమ్ చేసుకోవచ్చు. 15,000 ఇంటూ 30 డేస్ ఆలోచించండి, దాదాపుగా మనము ఒక 4-5 lakhs ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. కాబట్టి చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి. అండ్ ఎప్పుడైతే ఆటోపుల్ 6 కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్ గా మీరు రిటైలర్ అనే ర్యాంక్ కి టాప్ అప్ అయిపోతారు. సో రిటైలర్ అవ్వాలంటే 99 కట్టి 6 పూల్స్ దాటి రావచ్చు. లేదు నేను డైరెక్ట్ ఆటోపుల్కి వెళ్ళిపోతా అంటే రిటైలర్కి వెళ్ళిపోతా అంటే మీకు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో రిటైలర్ ర్యాంక్ అనేది మనది లాస్ట్ ర్యాంక్. సో ఇది ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అంటాము. సో బిల్ అప్లోడ్స్ మీద మనకు హై క్యాష్ బ్యాక్స్ అండ్ రెఫరల్ మీద మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ప్రతి సర్వీసెస్ వాడుకోవచ్చు. సో డైరెక్ట్ రిటైలర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటిది అండ్ రిటైలర్ అవ్వాలంటే అమౌంట్ ఎంత అనేది నేను క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు 99 బెటర్ అనిపిస్తే 99 చేసుకోండి, రిటైలర్ బెటర్ అనిపిస్తే రిటైల్ తీసుకోండి. సో రిటైలర్ డైరెక్ట్ అవ్వాలంటే 3,303 రూపీస్ అనేది మనము ఐడి టాప్అప్ ఉంటుంది. సో మెంబర్ లో 99 ఎలాగైతే కట్టినామో సో ఇక్కడ 3,303 రూపీస్ తో టాప్అప్ చేస్తాం. మరి 3,300 తో నేను టాప్అప్ చేసుకుంటే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మీకు పీపీపీఎస్ మీద హై క్యాష్ బ్యాక్స్ అనేది వస్తుంది. అంటే డైలీ 500 రూపీస్ బిల్ అప్లోడ్ చేస్తే 14 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవ్రీడే. సెల్ఫ్ ఇన్కమ్ అంటే టోటల్ 20 రూపీస్ షేరింగ్ ఇస్తుంది కంపెనీ. 20 రూపీస్ లో మనకు సెల్ఫ్ ఇన్కమ్ 14 వస్తుంది. సో 14 రూపీస్ ఇంటూ 30 డేస్ కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ వస్తుంది. సో 14 ఇంటూ 30 అంటే యావరేజ్ గా మీరు ఒక 450 నుంచి 500 రూపీస్ వస్తుంది. కాబట్టి ఇది ఒకటి హై క్యాష్ బ్యాక్. దీని తర్వాత ఇది మళ్ళీ కంటిన్యూ కావాలంటే మనం ఒక ఇద్దరిని రిటైలర్ చేపిస్తే మళ్ళీ ఇంకొక 30 డేస్ కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ బెనిఫిట్ ఇది వచ్చింది. సెకండ్ బెనిఫిట్ బిల్ అప్లోడ్స్ అంటే మనకు 500 రూపీస్ క్యాష్ బ్యాక్. సో ఇక్కడ ఒక 500 ఇక్కడ ఒక 500 అంటే 1000 రూపీస్ రిటర్న్ వచ్చినట్టు. ప్లస్ ఇక్కడ మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ మీద 5% క్యాష్ బ్యాక్. మనకు అదే మెంబర్ ఎంత 4%, ఇక్కడేమో 5%. అండ్ రిమైనింగ్ బిల్ పేమెంట్స్ మీద యాజ్ యూజువల్ 1% నుంచి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ మెంబర్ లో మనకు 4 లెవెల్స్ టీమ్ ఇన్కమ్, రిటైలర్ లో వచ్చేసి 10 లెవెల్స్ టీమ్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి హై ఇన్కమ్ అనేది మనము తీసుకోవచ్చు. సో మనము 3,303 రూపీస్ తో ఎవరైనా రెఫర్ చేస్తే ఈచ్ పర్సన్ మీద మనకు 250 రూపీస్ వస్తుంది. సో వీళ్ళ ఫ్రెండ్స్ ని రెఫర్ చేసుకుంటే సెకండ్ లెవెల్ లో మనకు 200 వస్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ ని రెఫర్ చేసుకుంటే 100, 50, 25, 15, 10, 5, 3, 2. సో ఇలా మనకు 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ బెనిఫిట్ చూడండి, డైలీ 14 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇంటూ 30 డేస్ 500 రూపీస్ ఇమీడియట్ గా క్యాష్ బ్యాక్. అంటే ఇక్కడికి 1000 రూపీస్ అది. బిల్ అప్లోడ్స్ అంటే మనకు బిల్ అప్లోడ్ మీద 14 రూపీస్ అంటే క్యాష్ బ్యాక్స్ అనేది 5 రూపీస్ అండ్ 10 లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది. ప్లస్ మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది. అది మనము నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సో ఇక్కడ 10 లెవెల్స్ ఇన్కమ్ కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడానికి. ఒక్కొక్క పర్సన్ ఒక 10 మెంబర్స్ టీమ్ చేస్తే ఓకే, సో మనకు ఎన్నో కోట్ల రూపాయలు అని చేయొచ్చు. కానీ కొంచెం పెద్ద అమౌంట్ కాబట్టి చిన్నగానే టీం వర్క్ చేసుకున్నా ఈచ్ 1 to 5 ఒక్కొక్క పర్సన్ 5 మెంబర్స్ టీం చేసుకున్నా. ఉదాహరణకి మీరు 5 మెంబర్స్ ని చేసినారు, 5 మెంబర్స్ మీద మీకు 250 రూపీస్ వచ్చింది, అంటే 1,250 రూపీస్ వచ్చింది. సో ఈ 5 మెంబర్స్ కాస్త 5 చేస్తే 25 మెంబర్స్ అవుతారు. 200 అంటే 5,000. సో ఈ 25 మెంబర్స్ 5 చేస్తే 125, 100 రూపీస్ అంటే మీకు 12,500. ఇలా ప్రతి వ్యక్తి 10 లెవెల్స్ వరకు 5 మెంబర్స్ డూప్లికేషన్ అవుతే మీకు టోటల్ గా వచ్చే ఇన్కమ్ 2,84,87,500 రూపీస్. సో చాలా పెద్ద ఫిగర్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి దాదాపుగా మీకు 7 డిజిట్ 8 డిజిట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో ఇన్కమ్ సంపాదించడానికి చాలా మంది కొన్ని జీవితాలు అనేది సరిపోదు. వాళ్ళ లైఫ్ అనేది కొన్నిసార్లు వాళ్ళ 1 కోటి రూపాయలు 2 కోట్లు చూడకుండానే లైఫ్ ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం కొంచెం సీరియస్ గా సబ్జెక్ట్ అర్థం చేసుకొని దీని పట్ల జనాలకు కలిగే బెనిఫిట్ ఏంటనేది వాళ్ళకి క్లియర్ గా చెప్పగలిగితే ఒక వ్యక్తి ఆడుతూ పాడుతూ ఈ డబ్బు అనేది సంపాదించవచ్చు. కాబట్టి కొంచెం సీరియస్ గా ఉన్న వాళ్ళు డెడికేషన్ గా ఇదే దిక్కుగా మనం ఫోకస్ పెట్టి అంటే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అంటే మన మైండ్ ఒకటే స్కైస్ యాప్ రిటైలర్ కనుక
కనుక మీరు వర్క్ చేసుకొని ఫోకస్ పెడితే 6 months to 1 year లో రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న డూప్లికేషన్ ఇక్కడ 5 మ్యాట్రిక్స్ అనేది మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పాము, బట్ మీరు అన్లిమిటెడ్ స్పాన్సర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి 10 మ్యాట్రిక్స్ వేసుకోండి, చాలా స్పీడ్ అవుతుంది. సో అలా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. సో దాంతో పాటు మళ్ళీ మనకు కంపెనీ రిటైలర్ లో కూడా మనకు ఆటో పుల్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో రిటైలర్ ఆటో పుల్ కావాలంటే ఇనిషియల్ ట్రాక్ అనేది దాటాలి. సో మన 99 రూపీస్ ప్లాన్ అయితే ఆటోమేటిక్ గా ఆటో పుల్కి వెళ్తాం. కానీ ఈ రిటైలర్ లో మనం ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ ట్రాక్. ఇనిషియల్ ట్రాక్ అంటే ఏం లేదు, మీరు ఎప్పుడైతే 3300 తో టాప్అప్ చేసుకుంటున్నారో సో మీ ఐడికి దానిపోతే సో మీరు డైరెక్ట్ ఇద్దరిని స్పాన్సర్స్ చేయాలి కంపల్సరీ. అది మెంబర్ అయినా 2 members ఉండాలి, రిటైలర్లో అయితే రిటైలర్ 2 members ఉండాలి. సో మళ్ళీ మనం 2 members చేసినట్టు మన టోటల్ 10 levels నుంచి ఇంకొక 4 members కావాలి. అంటే ఇది మన 10 levels టీం నుంచి కావాలి. సో 2 + 4 6 members మన టీం నుంచి కంప్లీట్ అవ్వగానే మీరు ఇనిషియల్ ట్రాక్ దాటి ఆటో పుల్కి వెళ్ళిపోతారు. సో ఆటో పుల్కి వెళ్ళినప్పుడు మనము 6 members ఎలాగైతే చేసామో సో ఎంటైర్ ఇండియాలో ఎవరి టీం అయినా సరే ఎక్కడైనా సరే రిటైలర్ 6 members వాళ్ళ టీం నుంచి అయిన వాళ్ళు ఆటో పుల్లో ఒకరి కింద వాళ్ళు ఫిల్ అనేది పడతా ఉంటారు. అప్పుడు మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేది వస్తుంది. సో ఇనిషియల్ ట్రాక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఆటో పుల్కి వెళ్తారు. సో ఇనిషియల్ ట్రాక్ లో మనకు ఇక్కడ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో దాదాపుగా మనకు 1000 రూపీస్ ఇనిషియల్ ట్రాక్ లో ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇక్కడ బిల్ అప్లోడ్స్ మీద 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుందని చెప్పిన కంపెనీ. సో 20 రూపీస్ ని 10 levels వరకు షేర్ చేస్తుంది. ఫస్ట్ లెవెల్ లో 70%. సో 20లో 70% అంటే ఎంత 14 రూపీస్. సో 14 రూపీస్ ఇంటూ 30 days మీకు వస్తుంది. మళ్ళీ ఒక 5 చేశారనుకోండి, మళ్ళీ ఇంకో 30 days కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, లేదంటే టీమ్ ఇన్కమ్ రీఛార్జ్ ఇన్కమ్ మీకు కామన్గా వస్తూ ఉంటుంది. సో సెకండ్ లెవెల్లో మీకు 10%. సో 20లో 10% అంటే 2 రూపీస్. థర్డ్ లెవెల్లో 5% అంటే 1 రూపీ. సో 1-2 levels లో మీకు కనుక 1000 members టీమ్ ఉంటే ఎవ్రీ డే 1000 నుంచి 2000 రూపీస్ ఇన్కమ్ అనేది మీరు పక్కగా తీసుకోవచ్చు. రిటైలర్ లో ఉన్న బెనిఫిట్ ఇది. ఎందుకంటే వీళ్ళ మీద లైఫ్ టైమ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అలా మనకు టోటల్ గా 10 levels వరకు రిసిప్ట్ అప్లోడ్ ఇన్కమ్ అనేది షేర్ అవుతుంది. సో తర్వాత మనము ఇనిషియల్ ట్రాక్ దాటిన తర్వాత ఆటో పుల్ 1కి వెళ్తాం. సో ఆటో పుల్ 1లో ఎవరు వస్తారు? ఇనిషియల్ ట్రాక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఆటో పుల్ 1లోకి వస్తూ ఉంటారు. ఈవెన్ 99 రూపీస్ కట్టిన వాళ్ళు 6 pools దాటిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా రిటైలర్ అవుతారు. సో రిటైలర్లో కూడా వాళ్ళ కింద టీంలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఐడీలు కూడా మనకు వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే రిటైలర్ చేసుకుంటారో ఈ 99 రూపీస్ ప్లాన్ లో ఉన్న టీం ఎంత అంటే ఆల్రెడీ చెప్పాను కదా 3500 members టీం. సో మీరు ఇప్పుడు ఆటో పుల్ చేసుకుంటే ఈ 3500 టీం అనేది మీ కిందకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కాకుండా రేపైనా సరే ఆటో పుల్ 6 దాటి ఆటోమేటిక్ రిటైలర్ అవుతారు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా బెనిఫిట్స్ అనేది వస్తుంది. అంటే అందువల్ల రిటైలర్ కి మనకు ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది. సో అలా ఒక్కొక్క ఐడి మీద మనకు 1000 రూపీస్ వస్తుంది. సో 1000 అంటే 5 members మీద అంటే 5000 రూపీస్ మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ 20% డిడక్షన్ కాబట్టి 4000 రూపీస్ అనేది మనకు నెట్ అమౌంట్ వస్తుంది. అండ్ ఆటో పుల్ 1 కంప్లీట్ అయిన తర్వాత మీరు బిల్ అప్లోడ్ చేస్తూ ఉంటే డైలీ మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. సో 50 రూపీస్ మనం ఇంతకుముందు చూసిన పర్సంటేజ్ వైజ్ గా 10 levels వరకు షేర్ అయిపోతుంది. సో అలా మీరు ఆటో పుల్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఆటో పుల్ 2కి వెళ్తారు. ఆటో పుల్ 2లో ఒక్కొక్కరి నుంచి మీకు 2000 రూపీస్ వస్తుంది. సో 2000 into 5 members అంటే 10,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో ఆఫ్టర్ డిడక్షన్ 8,000 రూపీస్ మీకు నెట్ అమౌంట్ వస్తుంది. అండ్ మనం డైలీ బిల్ అప్లోడ్స్ డైలీ ఖర్చుల మీద వచ్చిన బిల్ అప్లోడ్స్ మీద 100 రూపీస్ క్యాష్ బ్యాక్. సో మీకు సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ 10 levels లో టీమ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆటో పుల్ 2 కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు కంపెనీ 2 lakhs వర్త్ క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కానీ చూడండి 3300 లో డైలీ 14 రూపీస్ ఇంటూ 30 days 500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇమీడియట్ గా వస్తుంది. 10 levels టీమ్ ఇన్కమ్ ఉంది. రీఛార్జెస్ మీద 5% క్యాష్ బ్యాక్ ఉంది. రైట్, దాని తర్వాత బిల్ అప్లోడ్స్ మీద ఇన్కమ్ హెవీగా జనరేట్ అవుతుంది. 10 levels బిల్ అప్లోడ్ ఇన్కమ్ ఉంది. అండ్ ఆటో పుల్ ఇన్కమ్ ఇస్తుంది. అండ్ ఆటో పుల్ 2 క్రాస్ అవ్వగానే 2 lakhs వర్తబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 3000 రూపీస్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉందనేది చూడండి. కాబట్టి మీరు డైరెక్ట్ రిటైలర్ తీసుకుంటే ఫాస్ట్ గా మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పొందుతారు. అదే 99 అయితే మీకు చాలా టైం అనేది పడుతుంది. రావడం అయితే గ్యారెంటీడ్, బట్ టైం పడుతుంది. కాబట్టి ఎందులో ఉండాలనేది మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. ప్లస్ ఆటో పుల్ 2 అయినప్పుడు కంపెనీ మీకు ఒక ఫ్రీ ఐడి ఇస్తుంది. సో ఆ ఫ్రీ ఐడి 48 hours లో ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇక్కడ ఫ్రీ ఐడి కాస్ట్ ఎంత 3303 ప్లాన్ కాబట్టి 3303 రూపీస్ ఒక పిన్ ఫ్రీ ఇస్తుంది. సో ఈ పిన్ అనేది మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చుకోండి. ఒకవేళ అది వాడుకోకపోతే 48 hours లో వాడుకోకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి కొంచెం మనం సీరియస్ గా ముందుకు అనేది వెళ్ళొచ్చు. తర్వాత మీరు ఆటో పుల్ 2 కంప్లీట్ అయిన తర్వాత 3కి వెళ్ళిపోతారు. 3లో ఒక్కొక్కరి నుంచి 5000 రూపీస్. సో 5000 into 5 members అంటే 25,000 ఆఫ్టర్ డిడక్షన్ 20,000 రూపీస్ నెట్ ఇన్కమ్ ప్లస్ బిల్ అప్లోడ్ మీద 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ ఆటో పుల్ 4కి వెళ్ళిపోతారు. ఒక్కొక్కరి నుంచి 20,000 రూపీస్ వస్తుంది. 20,000 into 5 అంటే 1 lakh రూపీస్ ఇన్కమ్ వస్తుంది. 1 lakh మీద మీకు డిడక్షన్ ఆఫ్టర్ డిడక్షన్ 80,000 రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ బిల్ అప్లోడ్ మీద 500 రూపీస్ క్యాష్ బ్యాక్. సో 500 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ ప్లస్ టీమ్ ఇన్కమ్ యాజ్ యూజువల్ గా మీకు పర్సంటేజ్ వైజ్ గా సేల్ అవుతుంది. తర్వాత ఆటో పుల్ 5కి వెళ్తారు. ఒక్కొక్కరి నుంచి మీకు 1 lakh రూపీస్ వస్తుంది. 1 lakh into 5 అంటే 5 lakhs రూపీస్ ఇన్కమ్. సో ఆఫ్టర్ డిడక్షన్ 4 lakhs రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. అండ్ బిల్ అప్లోడ్స్ మీద మీకు 1000 రూపీస్ అనేది వస్తుంది. సో అది మనకు 10 levels. కాబట్టి రిటైలర్ అయితే ఆటో పుల్ ఇన్కమ్ ఒక 6 lakhs వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. టీమ్ ఇన్కమ్ అన్లిమిటెడ్,
టీమ్ లో బిల్ అప్లోడ్స్ అండ్ బిల్ పేమెంట్స్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా ఇన్కమ్స్ తీసుకునే ఒక భాగ్యం ఉంది. సో ఇక్కడ బిల్ అప్లోడ్స్ బిల్ పేమెంట్స్ మీద మనకి ఎటువంటి ఎర్రర్స్ ఉన్న ఎటువంటి పేమెంట్స్ కాకుండా ఇక్కడ కంపెనీ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో దానికి మీరు కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఎవరైనా డౌట్స్ ఉంటే హెడ్ ఆఫీస్ కి విజిట్ అవ్వచ్చు. ప్లస్ మనకి యాప్ తో పాటు వెబ్సైట్ ఉంది. సో మన ఆటో పూల్ ఏ లెవెల్లో ఏ స్టేజ్ లో రీచ్ అయినా అనేది చూడాలంటే ఇక్కడ ఉన్న రిటైలర్ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవాలి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఈ యొక్క వెబ్సైట్లలో మీ యొక్క ఆటో పూల్ స్ట్రక్చర్ అనేది మీరు చూసుకోవచ్చు. సో మనము ఈ యాప్ లో మాత్రం రీఛార్జెస్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది అండ్ వెరీ సూన్ మనము ఏదైతే యాప్ ఇప్పుడు టీమ్ లెవెల్ చూపిస్తుందో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఈ యొక్క రిటైలర్ వెబ్సైట్ లో చూపిస్తుంది. rtlr.skysay.net.in ఈ వెబ్సైట్ లో మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే ఫ్రీ యూజర్ కి ఫ్రీగా ఎంట్రీ ఉంటుంది. యూజర్ కి 10 పాయింట్స్ వెల్కమ్ బోనస్ వస్తుంది. ఈ రీఛార్జెస్ అండ్ క్యాష్ బ్యాక్స్ మీద కొంచెం తక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది. 0.1 నుంచి 1% వస్తుంది. సో 4%, 5% క్యాష్ బ్యాక్ తీసుకోవాలంటే మెంబర్ గా అప్డేట్ అవ్వాలి. సో మెంబర్ గా తీసుకోవాలంటే 99 రూపీస్ లైఫ్ టైం మెంబర్షిప్. సో వీళ్ళకు మళ్ళీ సేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నందుకు 10 రూపీస్ బోనస్ వస్తుంది. అప్గ్రేడ్ చేసినందుకు 15 రూపీస్ బోనస్ వస్తుంది. ప్లస్ 2 కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్. సో ఎప్పుడైతే ఆటో పూల్ 2 రీచ్ అవుతామో అక్కడ నుంచి కంటిన్యూగా బిల్ అప్లోడ్స్ వస్తూ ఉంటుంది. అండ్ 5 లెవెల్స్ టీమ్ ఇన్కమ్, 5 లెవెల్స్ బిల్ అప్లోడ్ ఇన్కమ్, 5 లెవెల్స్ రీఛార్జ్ ఇన్కమ్. అండ్ ఎప్పుడైతే ఆటో పూల్ 2 ఫిల్ అవుతా ఉంటుందో అక్కడ మీకు ఫ్రీ పిన్స్ వస్తుంది. ఫ్రీ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 48 అవర్స్ లో యూజ్ చేసుకోవాలి. సో మీరు 4th లెవెల్ లో రీచ్ అయినాక కూడా ఫ్రీ పిన్స్ వాడుకోకపోతే ఆటో పూల్ లో మీ ఐడి అనేది డియాక్టివేట్ అవుతుంది. వర్కింగ్ లో మీకు వర్క్ వస్తూ ఉంటుంది టీమ్ లో, కానీ ఆటో పూల్ లో మాత్రం ఐడి డిలీట్ అనేది అయిపోతుంది. కాబట్టి మీరు ఫ్రీ పిన్స్ ఇచ్చినాక కూడా మీరు వాడుకోకపోతే దానికి ప్రయోజనం లేదు. కాబట్టి డిలీట్ చేయడమే బెస్ట్, రైట్? కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ రిటైలర్ వచ్చేసి 3,300 రూపీస్ లైఫ్ టైం మెంబర్షిప్. బిల్ అప్లోడ్స్ మీద డైలీ 14 రూపీస్ ఇంటూ 30 డేస్ కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ వస్తుంది. ప్లస్ అప్గ్రేడ్ అవ్వగానే 500 రూపీస్ వెల్కమ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. సో ఇక్కడ టీమ్ ఇన్కమ్ ప్లస్ రీఛార్జెస్ ఇన్కమ్ అవన్నీ కూడా మనకు 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. సో డైలీ బిల్ అప్లోడ్స్ 30 డేస్ కాంప్లిమెంటరీ వస్తుంది కదా, అది మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే 2 డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మళ్ళీ ఇంకొక 30 డేస్ బిల్ అప్లోడ్స్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఆటో పూల్ ఇన్కమ్స్ కనుక మనం ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్ ట్రాక్ మన టీమ్ ద్వారానే మనము కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఇది మన ప్లాన్ ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పినట్టుగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, కంపెనీ ఒక లీగల్ సర్టిఫికేషన్ ఉంది. సో ఇక్కడ మన పెట్టుబడి లేదు, మన ఖర్చుల మీద మనం ఇన్కమ్